మన గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానంద గారు ఏం చెప్పారంటే, కాళి, తార, చిన్నమస్త, భువనేశ్వరి, దశమహావిద్యలు, భైరవుడు ఇలా వందల కొద్దీ దేవీ దేవతలున్నారు. మీరు కాళీ సిద్ధి సంపాదించుకోవాలంటే, కాళీ మంత్రంతో కాళీ సాధన చేయాలి. మీరు బగలాముఖి సిద్ధి సంపాదించుకోవాలంటే, బగలాముఖి సాధన చేయాలి. ఇలాగే మీరు ఏ దేవతా సిద్ధిని సంపాదించుకోవాలి అంటే, ఆ దేవతల యొక్క సాధనలు చేయాలి. ఇలా చేసుకుంటూ పోవాలి. ఈ సాధనలన్నీ, ఈ సిద్ధులన్నీ గురువు దగ్గర లేవా? గురువులో ఈ శక్తులు లేవా? గురువు దగ్గర ఈ సాధనలు, ఈ దశమహావిద్యలు, సిద్ధులన్నీ లేవా? గురువు దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు గురువుని సిద్ధించుకుంటారో, ఈ సిద్ధులన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఈ కాళి, తార, భువనేశ్వరి ఈ సాధనలు మిమ్మల్ని చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ఈ సాధనలు జీవితంలో అవసరం. ఈ సాధనలు మీరు చేయాలి. గురువుని ఎందుకు సిద్ధించుకోవాలో నేను మీకు చెప్తున్నాను. ఉదాహరణకు ఇక్కడ ఒక పిల్లాడున్నాడు. అట్ ప్రెజెంట్ ఈ పిల్లాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. రేపు ఈ పిల్లాడిని నేను దత్తత తీసుకున్నాననుకోండి, ఈ పిల్లాడు నన్ను తండ్రి అని పిలుస్తాడు. అప్పుడు నా ఆస్తికి ఈ పిల్లాడు వారసుడవుతాడు. నా దగ్గరుండే డబ్బుకి ఈ పిల్లాడు వారసుడవుతాడు. అలాగే నా దగ్గర సాధనుంది. ఈ సాధనకు మీరెప్పుడు వారసులవుతారు? నా దగ్గరుండే ఈ సిద్ధులు, నా దగ్గరుండే ఈ సాధనలు, వీటికి మీరెప్పుడు వారసులవుతారు? ఎప్పుడు వారసులవుతారైతే, గురువుతో ఒక బంధం ఏర్పడాలి. ఎలాంటిదైతే తల్లికి, బిడ్డకు ఉన్న బంధము, ఎలాగైతే గురువుకి, శిష్యుడికి మధ్య ఒక బంధం ఉంటుందో, ఎలాగైతే చేపకి, నీరుకి మధ్య ఒక బంధం ఉంటుందో, చేపకి, నీరుకి మధ్య ఉన్న బంధాన్ని మీరు చూడండి. నీరు లేకుండా చేప బతకలేదు. చేప నీటిలోంచి తీసి చూడండి, చేప విలువెల్లాడిపోతుంది, బతకలేదు. అలాగే గురువుతో మీరు ఐక్యమైపోవాలి. గురువుకి బాధ కలిగితే మీకు బాధ కలగాలి. గురువుకి సంతోషం వస్తే మీకు సంతోషం కలగాలి. గురువుకి ఏదైనా సంతోషమైన విషయం జరిగిందనుకోండి, అది మీకు జరిగినట్టు మీరు ఫీల్ అవ్వాలి. గురువుకి ఏది అవసరమో అది మీరు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గురువుకి నీళ్ళిచ్చి, ఆహారం ఇచ్చి, "గురువుగారు తినండి" అని అనొచ్చు. అదే గురువుకి అవసరం ఏంటి? అంటే గురువుగారికి కాళ్ళు నొప్పొచ్చిందనుకోండి, అప్పుడు మీ కాళ్ళు పట్టాలి. అంటే గురువుకి ఏది అవసరమో అది తెలుసుకొని మీరు చేయాలి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.